మనకు డౌట్ లేకుండా మనం ఎండ్ ఆఫ్ టైమ్స్‌లో ఉన్నామని చెప్పి అందరికీ తెలుసు కదా! అయితే క్రిస్టియన్స్ ఎంత డేంజరస్ పొజిషన్‌లో ఉన్నారో మనుషులకు అసలు అర్థమవుతుందా? ఎందుకంటే వేరే వాళ్ళకి దేవుడు తెలీదు. వాళ్ళు దేవుడిని తెలుసుకోలేరు. వాళ్ళకది ఒకవేళ చాయిస్‌గా ఉండిండొచ్చు. లేకపోతే సరిగ్గా చెప్పే పోయుండకపోవచ్చు వాళ్ళకి. ఎవరు కూడా దేవుడిని అన్వేషణ పూరితంగా తెలుసుకోలేదు. కానీ క్రిస్టియన్స్‌కి వాక్యం ఉంది. దేవుడంటే ఎవరో తెలుసు. ప్రేయర్ అనంటే మనం దేవుడితో మాట్లాడడం. బైబిల్ చదువుకోవడం అనంటే దేవుడు మనతో మాట్లాడడం అని అనుకుంటారు చాలా సార్లు. అయితే ప్రేయర్ అన్న టూ వే ఇంటరాక్షనే. బైబిల్ చదవటం అంటే కూడా టూ వే ఇంటరాక్షనే. ఎందుకనంటే బైబిల్ చదివేటప్పుడు మనకు ఏదైతే డౌట్‌లొస్తాయో అవి మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు ఆన్సర్ చేస్తాడు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలా దేవునిలో మనం ఎదగటం అనేది జరుగుతుంది. క్రిస్టియన్స్‌కి అన్నీ తెలిసి కూడా నెగ్లిజెన్స్ ఒకటి. దేవుడిని ఎట్లంటే ఒక ఏమనుకుంటారో తెలీదు. జీనీ అనుకుంటారా? లేకపోతే వరాలిచ్చే ఒక మెషిన్ అనుకుంటారేమో. దేవుడు అనే ఔన్నత్యంలో చూడరు మనుషులు. మనుషులు ఎట్లా చూస్తారనంటే, దేవా నేను ఇది చేస్తాను నన్ను కాపాడు. ఈరోజు నేను పోతాను నన్ను కాపాడు. అంతే. దేవా నేను వెళ్ళే మార్గాన్ని నాకు తేటపరచు అని ప్రేయర్ చేస్తారా? దేవా ఈరోజు నేను ఏం చేయాలని నువ్వు ఉద్దేశిస్తున్నావో, నేను ఎలా ఉండాలని నువ్వు ఉద్దేశిస్తున్నావో, ఆ రకంగా నేను ఉండడానికి నాకేం కావాలో నువ్వు అదివ్వు. అంటే నాకు శక్తి కావాలా? నాకు ఓర్పు కావాలా? లేకపోతే నాకు ఇంకా విశ్వాసం కావాలా? ఈ దినచర్యలో నువ్వు ఏదైతే నా కోసం ఏర్పాటు చేసున్నావో, అందులో నేను నీకిష్టమైన రీతిలో ఉండడానికి నాకు ఏదైతే అవసరమో నన్ను ఆ విధంగా సిద్ధపరచు ప్రభువా అని దేవుని దగ్గర సబ్మిట్ చేసుకోవాలా. అది ప్రార్థన. అంటే దేవుడిని నీ ప్రార్థన అనేది నువ్వు దేవుడిని ఎలా చూస్తున్నావు అనేది తెలుపుతుంది నీకే. ఎవరికో కాదు. ఎందుకంటే ప్రేయర్ ఈజ్ యువర్ పర్సనల్ కదా! సో, నీకే ఫస్ట్ తెలుస్తుంది. నువ్వు దేవుడిని ఎలా చూస్తున్నావు అనేది. నీ రిలేషన్‌షిప్ దేవునితో ఏ రకంగా ఉంది అని. అంటే ఈరోజు రిలీజియన్ పరంగా ప్రపంచవ్యాప్తంగా అధిక భాగంలో ఉండేటటువంటి రిలీజియన్ ఏంటంటే క్రిస్టియానిటీ. క్రిస్టియన్సే ఎంతమంది ఉంటున్నారో వాళ్ళల్లో నాకు తెలిసినంత వరకు అర్థమయ్యే మేరకు 90% లేదా కనీసం 80-90%కి దేవుడంటే ఎవరో తెలీదు. దేవుడంటే ఎవరో తెలీదు. దేవునితో వ్యక్తిగత సంబంధం కూడా ఉండదు. వాళ్ళేమనుకుంటారంటే దేవుడిని మనం తెలుసుకున్నాం. అబ్బా! మనకి వరాలిచ్చే ఒక యంత్రం దొరికిపోయింది అని అనుకోని చేసే ప్రార్థనంతా దేవా నాకు అది కావాలా, దేవా నాకు ఇది కావాలా, దేవా నాకు అది కావాలా, దేవా నన్ను నడిపించు, దేవుడు నన్ను కాపాడు అంటే దేవుడికేమైనా కమాండ్స్ ఇస్తున్నామా మనము? కాదు గదా! మన ప్రార్థన అనేది దేవా నీ ఔన్నత్యంలో వాట్ యూ కెన్ డూ నువ్వు నీ ఔన్నత్యంలో ఏదైతే చేయగలుగుతావో అది ఓన్లీ యూ కెన్ డూ కదా! ఓన్లీ గాడ్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ ప్లేసెస్ వేర్ నో హ్యూమన్ బీయింగ్ కెన్ ఇంటర్ఫియర్. అది తెలియట్లేదు మనుషులకి. నిన్ను సరిచేయాలన్నా, నీ హృదయంలోకి చూడాలన్నా దేవుడికి అన్నీ తెలుసు. నోయింగ్ దట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ నోయింగ్ దట్ హీ నోస్ యువర్ ఫ్యూచర్. ఆయనకి నీ జీవితం తెలుసు, నీ ఫ్యూచర్ తెలుసు, అన్నీ తెలుసు కదా! అప్పుడు నీ రిలేషన్‌లో నువ్వు ఎలా సబ్మిట్ చేసుకోవాలి? దట్ ఈస్ యువర్ రిలేషన్ విత్ గాడ్. అది. నువ్వు దేవుడిని ఎలా చూస్తున్నావు? దేవుడిని అంత మ్యాగ్నిఫిసెన్స్‌లో లైక్ ఎ కింగ్ అండ్ గాడ్ అండ్ దట్ సుప్రీం అథారిటీగా చూస్తున్నావా? లేదనంటే అబ్బా! ప్రార్థన ఉంది కదా! ప్రార్థన చేసుకున్నాం గదా! బైబిల్ చదువుకున్నాం గదా! అంతే ఇంక దేవుడు కాపాడేస్తాడు అంతే. అట్లా కాదు గదా! ఫస్ట్ కండెమ్నేషన్‌లో ఉండేది అంత ఎక్కువ మంది క్రిస్టియన్స్ అనమాట. సీరియస్‌లీ. కాదా? అవును. అన్నీ తెలిసి ఇగ్నోర్ చేసేవాళ్ళు, పట్టించుకోకుండా పోయేవాళ్ళు ఒకళ్ళు. అన్నీ తెలిసి కాంప్రమైజ్ అయ్యి లోకరీత్యా కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకొని బతికేటోళ్ళు ఒకళ్ళు. ఏదైనా చెప్తే అది బైబిల్‌లో ఉండేదా? అబ్బా! భరించలేం. అబ్బా! వద్దు ఈ ప్రీచర్ వద్దు, ఆ ప్రీచర్ వద్దు అనే స్థాయిలో ఉంది మన సంఘం ఈరోజు. ఏ సంఘమైనా అంతే. ఎనీ డినామినేషన్, ఎనీ చర్చ్, ఎనీబడీ. దేవా తండ్రి నువ్విచ్చినంత ప్రాప్తము. దేవుడున్నాడని ఆ నెమ్మదస్తులుగా ఉండి అన్నీ అంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఎంతో మెచ్యూర్‌గా ఉంటారు వాళ్ళు. ఎంతో వయసుంటది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరులెండి. అలాంటి వాళ్ళని మనం కనుగొనాలన్నా మన గ్రాండ్ పేరెంట్స్ ఎరా అనేది లేదు కదా ఇప్పుడు. సో, వి డోంట్ గెట్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అయితే అలా నెమ్మదస్తులుగా నడుచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఖండించేవాళ్ళు గానీ, అట్ ద సేమ్ టైమ్ నెమ్మదిగా నడుచుకునేవాళ్ళు గానీ ఉంటారు. ఉండకపోతారా? ఉంటారు. కానీ చాలా తక్కువ మంది ఉంటారు. మనకు దేవుడున్నాడు గదా! చాల్లే. మనం ప్రార్థన జేసుకోవాలా. చాల్లే. అయ్యా నాయనా మా పైన కనికరం చూపెట్టు.
మాకు శక్తినివ్వు అని దేవుని దగ్గర తగ్గుదలతో నడుచుకునే వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. సీరియస్‌లీ. చాలా తక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా. బట్ మనం ఎలాంటి కండెమ్నేషన్‌లోకి ఎళ్ళబోతున్నాం అనేది అసలు అర్థమైతుందా మనుషులకి? లేదు. ఎలాగైతే ఒక డిమాండ్ కావాలో అంటే బైబిల్‌లో ఉంది కదా! ఇదంతా త్రూఔట్ హిస్టరీ మనుషులు ఎట్లున్నారు? దే ఆల్వేస్ హాడ్ డిమాండ్స్ టు బి ఫుల్‌ఫిల్డ్. మాకది కావాలి, మాకిది కావాలి, మాకు ఇప్పుడు ఇజ్రాయేలీయులనే నడిపించినాడు. రిడీమ్ చేసి నడిపించినాడు. వాట్ ఎవర్ దేర్ డిమాండ్స్ ఆఫ్టర్ నోయింగ్ గాడ్, ఆఫ్టర్ సీయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, దే డిమాండెడ్ ఫర్ మీట్, ఫుడ్, వాటర్, వాట్ నాట్. దే డిమాండెడ్ ఫర్ మీట్, ఫుడ్, వాటర్, షెల్టర్. అది హ్యూమన్ గ్లోరీ. They did not acknowledge God's glory and they were not even humble enough to wait upon the Lord. ఇన్ని అద్భుతాలు చేశాడు, దేవుడు చేయకుండా పోతాడా అని అనుకున్నారా? లేదు. ఇంకా ఎంతకాలము, ఇంకా ఎంతసేపు నడవాలా? మా లైఫ్ ముందే బెటర్ ఉన్నింది. దేనికి? తిండికి. సీరియస్లీ తిండికా అని అనుకున్నారు మనుషులు. అట్లా బతికినారు మనుషులు. ఈరోజు ఏమైనా తక్కువ? ఎండ్ ఆఫ్ టైమ్స్లో మనుషులు ఎట్లుంటారని ఉంది బైబిల్లో. తింటా తాగుతా సుఖిస్తూ ఉంటారని ఉంది. ఈరోజు జరిగేది అదే కదా. తింటారు, తాగుతారు, హ్యాపీలీ ఎంజాయింగ్ వాచింగ్ ది అన్వాంటెడ్, అన్నెసెసరీ. ఎంజాయ్ రీడింగ్ యువర్ బైబిల్ కదా, అట్లా చేయొచ్చు కదా. అండ్ దెర్ ఈస్ ఎ డిమాండ్ ఆల్వేస్. ఇట్లా చెప్తే వాక్యము అట్లా కుదరదు. ఎవరికి నచ్చదు. ఎందుకు ఎవరికైనా నచ్చాలి? నీకు నచ్చితే ఏంది, నచ్చకపోతే ఏంది? దేవుని వాక్యం ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉండాలని ఉంది. దాన్ని నువ్వు అనుసరిస్తే మనకే మంచిది, లేదా మనమే నాశనం అయిపోయేది అని చెప్తే మనుషులకి నచ్చదు, క్రిస్టియన్స్కే నచ్చదు. సో దెర్ ఈజ్ ఆల్వేస్ డిమాండ్ కదా ఫర్ ప్రీచర్స్. ఎలాంటి వాళ్ళు అంటే మనకు కఠోరంగా చెప్పేటోళ్ళు వద్దవా, వద్దు, ఆయన కొంచెం మంచిగా చెప్పాడు, ఆయన వద్దు, ఆయన మనం వేరే వాళ్ళని పిలుచుకుందాం, వీళ్ళని పిలుచుకుందాం. ఈరోజు ఎట్లయిపోయిందంటే మన సంఘ స్థాయి ఎవరైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో వాళ్ళని పిలుచుకోవడం స్టార్ట్ చేసినారు. అలాంటి వాళ్ళు వస్తారు. ప్రీచర్స్ కూడా ఎట్లా తయారైనారంటే, ఒక పక్క దేవుడి పిలుపు ఉంటుంది వాళ్ళకి, దేవుడిని తెలుసుకుని ఉంటారు. అలా దేవుడిని తెలుసుకొని ప్రీచ్ చేసే క్రమంలో ఏమవుతుందంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఆ పని పెట్టుంటాడు కదా. కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా దే సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్, అన్ని విధాలుగా ఎంతో కష్టపడి దే వర్క్ ఫర్ ద గ్లోరీ అండ్ ఆనర్ ఆఫ్ గాడ్. అట్లాంటి వాళ్ళకి బ్యాక్లాష్ ఉంటుంది. వాళ్ళు బేసిక్ థింగ్స్కి కూడా చాలా స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కాకుండా బ్యాక్లాష్ ఉంటుంది చాలా. అప్పుడు ఏమైపోతుందంటే కొంతమంది మొదటి ప్రేమని కోల్పోతారు. ఎట్లా అంటే, ఇంత కష్టపడి నేను చేస్తున్నానే, ఇంత ప్యాషనేట్గా నేను సర్వీస్ చేస్తున్నా కదా, మనుషులు అసలు ఎట్లా తయారవుతున్నారు, వీళ్ళు అసలు మారరా, వీళ్ళకి ఇదే నాకు కావాల్సింది. సరే ఏదో ఒక రీతిలోనైనా వాళ్ళకి వాక్యం చెప్దాం అనుకుని వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పాలో దాన్ని కాంప్రమైజ్ అయిపోయేసి కొంచెము మార్చి చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ప్లీజింగ్గా ఉండడానికి, పీపుల్కి ప్లీజింగ్గా. ఇంకొకటి, మనుషులకి ఫ్రీగా వచ్చేది ఏదైనా ఇష్టం ఉండదు. డబ్బు పెడితేనే విలువ. జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కదా, ఇప్పుడు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు. ఎంత విలువైన గిఫ్ట్ ఇచ్చారో దే బికమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అంతే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చాలా విలువైంది నీకు ఫ్రీగా దొరికింది, అబ్బో చాలా వాల్యుబుల్ గిఫ్ట్ ఇది, అది ఇది అని దాని విలువని బట్టి నీకు అది మనసుకి దగ్గరగా పెట్టుకుంటావు, దాని విలువని బట్టి. అదే కొంచెం తక్కువ విలువ ఉండేది ఏదైనా వచ్చింది అని అంటే దాన్ని నువ్వు విలువ చేస్తావా? విలువ చేసేది 2 విషయాలను బట్టి ఉంటుంది. ఒకటి దాని వెల బట్టి, 2 అవతల వ్యక్తిని బట్టి. అవతల వ్యక్తి గనక నీకు బాగా మనసుకి దగ్గరగా ఉంటే వాళ్ళు ఇచ్చింది ఏదైనా నువ్వు విలువ చేస్తావు కదా. ఇష్టపడే వ్యక్తికి సంబంధించిన ఏ వస్తువైనా ప్రియమైనదే. అదే నీకంత మనసు లేదు అని అంటే అది ఎంత విలువైందైనా అంత వాల్యుబుల్ కాదు నీ దృష్టిలో. అంటే ఇక్కడ విలువ అనేది వ్యక్తిని బట్టి లేదా వెలని బట్టి మనుషులు విలువ చేస్తారు. ఈరోజు వాక్యం ఉంది, దేవుడే ఇచ్చాడు, బైబిల్లో ఇది ఉంది అని మరి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విలువ ఉండదు. ఎందుకంటే వాళ్ళు డబ్బు తీసుకొని చెప్పరు కదా. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక వస్తువు కొనుక్కున్నారు, స్టేటస్ కోసం కొనుక్కున్నారు అనుకుందాం. అంటే అది నీకు అవసరం లేదు, కానీ
నువ్వు కొన్నావు, వెలపెట్టి కొన్నావు. దానిపైన పెద్ద ఇష్టం కూడా లేదు. అదంత మనసుకి దగ్గర కూడా కాదేం కాదు. అది పగిలిపోతే ఎలా ఉంటుంది? అది మీ చేతుల్లో పగిలితే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఏం యాటిట్యూడ్? ఎట్లైనా నేను మళ్ళీ దీన్ని కొనుగోలు చేయాల్సిందే అని నెక్స్ట్ టార్గెట్ అదే ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేయాలా? దాన్ని కొనుగోలు చేయాలా? లేదా అలాంటిదే కొనుగోలు చేయాలా? లేదా దానికన్నా బెటర్‌గా కొనుగోలు చేయాలా? చేయాల్సిందే అంతే. లేదా పొరపాటున ఇంకెవరైనా చేతిలో పగిలితే ఇంక అంతే. వాళ్ళ మనసు పగిలిపోయేటటువంటి మాటలు గానీ, అలాంటివి గానీ మాట్లాడేస్తారు మనుషులు. అంటే మనం కూడా డబ్బు పెడితే దానంత విలువ చేస్తామన్నట్టు. మనుషుల యాటిట్యూడ్ ఎట్లా తయారైందంటే, ఒక పక్క ప్రీచర్స్ మొదటి ప్రేమని కోల్పోయిన స్థితిలో మనసు గాయపడి, విరిగిపోయి ఉంటున్నారు. దానికి ఒక రకంగా కాంగ్రిగేషన్ రెస్పాన్సిబుల్. ప్రజలు ఎవరైనా గూడా. ఇంకొక రకంగా ప్రీచర్స్ అంటే లోకపు డిమాండ్స్ ఏంటి? సరే వీళ్ళకి ఇలాంటి మెసేజెస్ కావాలా? సరే అలాంటి యాంగిల్‌లోనే చెప్పి, వాళ్ళకి ప్లీజింగ్‌గానే చెప్పి మనం ఏదో ఒక సేవ చేద్దాం అని అనుకోని కొంచెం ట్విస్టెడ్‌గా ఎళ్తా ఉంటారు. దాంట్లో వాళ్ళు కూడా దేవుడికి కావాల్సినట్టు చేయకుండా లోక పద్ధతిలో చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది అరే డబ్బు డిమాండ్ చేస్తే గాని విలువ లేదు మనుషులకి. మనం కూడా డబ్బు డిమాండ్ చేద్దాం. అప్పుడు తెలుస్తది. అప్పుడు వాళ్ళు కూడా విలువ చేయడం మొదలు పెడతారు. మనమెందుకు ఎంతసేపు పెయిన్ తీసుకొని మనము ఫ్రీగా సర్వీస్ చేసేది అనేటట్టుగా ప్రీచర్స్ ఒక పక్క తయారైనారు. మరి వీళ్ళల్లో కూడా కొంతమంది నేనెక్కడ పోయినా పాస్టరే. చిన్న చర్చ్ అయినా పాస్టరే, పెద్ద చర్చ్ అయినా పాస్టరే. కాకపోతే ఈ ట్రాన్స్‌ఫర్స్ వల్ల వాటి వల్ల ఒక విషయం ఎఫెక్ట్ అయితుంది. పిల్లల చదువులు అది ఇది అవన్నీ ఒక మారుమూల గ్రామంలో ఎక్కడైనా ఏసేస్తే పిల్లల చదువు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అయినా అవన్నీ దేవుని కోసం శ్రమలనుకోని భరించుకుంటాం అని ఎంతో నీతిగా బతికే పాస్టర్స్ ఉన్నారు తెలుసా? ఇది క్లర్జీ పరిస్థితి. అంటే బోధ చేసే వాళ్ళ యొక్క పరిస్థితి ఇదైతే అది ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ అయినా లేదా పాస్టర్‌లైనా చర్చెస్‌లో వాళ్ళ పరిస్థితి ఒక పక్క ఇలా ఉంటే, ఇంకొక పక్క కాంగ్రిగేషన్ పరిస్థితి డిమాండ్ ఫర్ ఏదైతే ప్లీజింగ్‌గా ఉంటుందో అదే వినాలా. ఎవరైతే పాపులర్ ఉంటారో వాళ్ళే వచ్చి చెప్పాలా వాక్యం. వాళ్ళు ఏదైనా చెప్పని. మా చర్చికి వాళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు అని. వాళ్ళు ఏమైనా చెప్పని. తర్వాత ఎవరైతే డబ్బు డిమాండ్ చేస్తారో, మీరు డొనేషన్స్ ఇవ్వండి, మీది గొప్ప సంఘం, మీరు ప్రాస్పర్ అయిపోతారు అంతే అంటే అంతే ఫ్లాట్. లేదా మా సంఘానికి లేదా మాకు డొనేట్ చేయండి. మేము చాలా కష్టపడి చాలా ఇన్వెస్ట్ చేసే మినిస్ట్రీ చేస్తున్నాము. మీరు మాకు డొనేట్ చేసినారనంటే మేము ఒక పెద్ద సంఘం కడతాము. అప్పుడు మనం అందరూ కలిసి చాలా గొప్పగా దేవుడిని మహిమపరుస్తామంటే అయిపాయ్. ఎంత కావాలంటే అంత శక్తికి మించి కూడా డొనేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్రీగా వాక్యము చెప్పేవాళ్ళంటే విలువ లేదు మనుషులకి. అట్ట తయారైనారు మనుషులు. ప్రీచర్స్‌కి చెప్పేదేంటంటే చిన్న సంఘమైనా, పెద్ద సంఘమైనా ఒకవేళ సువార్త అనేది భారంగా లేదా దేవుని పిలుపుగా మీ జీవితంలో ఉండి మీరు చేస్తున్నారు అనంటే ద హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ గాడ్. బైబిల్‌లో ఏముంటుందంటే మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. అది ఆయన పొజిషన్. మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ప్రెసిడెంట్ తెలుసు, ఇంకెవరో తెలుసు అది కాదు. ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ దేర్. ఇట్స్ అ టైటిల్ ఆఫ్ గాడ్. ఇట్స్ ద పొజిషన్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఎవరో కాదు, అలాంటి దేవుని దగ్గర నుంచి మనకు సహాయం వస్తుంది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ వాట్ టు ఈట్, వాట్ టు వేర్ అన్నాడు కదా దేవుడు. అట్లాంటివన్నీ పట్టించుకోకుండా దేవుడికి ఎలా కావాలో, దేవుడు ఎలా అయితే చెప్పమంటున్నాడో, దేవుని ఆత్మని ఒకవేళ భయం ఉన్న చోట, దేవా ఈ సంఘంలో మనుషులు కొంచెం క్రూరంగా ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఇలా వాక్యం చెప్తే నచ్చదు, దేవా నీ ఆత్మని పెట్టు, నాకు కొంచెం ఇబ్బందికరంగా నేను ఫీల్ అవుతున్నాను, కానీ నీ ఆత్మని నా లోపల పెట్టి నా ద్వారా నువ్వే మాట్లాడని దేవునికి సబ్మిట్ చేసుకొని సేవలో ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష కదా. అంటే దేవుడు వాళ్ళని ఫస్ట్ కండెమ్ చేస్తాడు. ఎహెజ్కేల్‌కి ఏమంటాడు, నువ్వు కానీ పోయి వాళ్ళ డిస్ట్రక్షన్ గురించి వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ పాపాలన్నీ నేను నీ మీద పెడతానంటాడు. అంటే అట్లుంటుంది దేవుడు చేసేటిది. ఒకవేళ కానీ దేవుడికి మనం జవాబు చెప్తే ఎలా ఉంటుందంటే, హెచ్కేల్‌ని పిలుస్తాడు. పిలిచి ఏం చేస్తాడంటే మొత్తము గలీజ్ అంతా ఉండేటటువంటి ప్లేస్‌లోకి నువ్వు ఇక్కడ రొట్టె చేసుకొని తినంటే, ప్రభువా నన్ను నేను ఎప్పుడు ఇట్లా డిఫైల్ చేసుకోలేదు అంటాడు. నన్ను నేను ఎప్పుడు ఈ విధంగా అపవిత్రపరచుకోలేదు ప్రభువా అని అంటే, అవునా అయితే ఈ హ్యూమన్ డంగ్ ఉంది కదా, ఈ పెంట కుప్ప పైన నువ్వు రొట్టె చేసుకొని తినంటాడు. అంటే దేవుడి దగ్గర పిచ్చి పిచ్చి ఎక్స్‌క్యూజెస్ మనం చెప్పేదానికే లేదు. అది దేవుడి పొజిషన్. మనుషులు ఎట్లున్నారు,
భయమే లేదు. దేవుడున్నాడు. దేవుడి వాక్యం ఇది. ఇలా ఉంది. మనం చెప్పాలి. ఎందుకంటే ద టైమ్ ఈజ్ నియర్. కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పాలి. భయం లేకుండా చెప్పాలి. అలా అని ఏదో ఉత్తేజపూర్వకంగా లేకపోతే మనకు గైడెన్స్ లేనిది, లేకపోతే ఇప్పుడు ఇది మాట్లాడాలి, లేకపోతే ఇది దేవుడు ఇచ్చేటటువంటి సందేశం అనేది లేకుండా ఏదైనా మనం పొరపాటుగా చెప్తే మన లిమిటేషన్స్‌ని మనము ఇంకా లిమిట్ చేసుకుంటా ఉంటాం. ఎలా కావాలో, ఎంత కావాలో దేవుడు ఏది ఇచ్చాడో అంతే చెప్పాలి. అందుకే దేవుడు లాస్ట్‌లో ఫస్ట్ ప్రకటన గ్రంథంలో వచ్చేదే రకరకాల సంఘాలు, అంటే రకరకాల ఆత్మలు, రకరకాల మనుషులు వాళ్ళ మొదటి ప్రేమని కాపాడుకోలేదనేది కూడా ఒక కండెమ్నేషన్ ఉంటుంది. ఏ జీల్‌తో అయితే మనం దేవుడిని తెలుసుకున్నామో, ఏ జీల్‌తో అయితే దేవుడి కోసం పని చేసినామో, అదే జీల్‌తో దేవుడి దగ్గర మనం పని చేయడం కంటిన్యూ చేయాలి. కమ్ వాట్ మే. ఇంకా కాంగ్రిగేషన్ పరిస్థితి, ఫస్ట్ దేవుడు నిన్ను రెస్పాన్సిబుల్‌గా హోల్డ్ చేస్తాడు. దేవుడు అడుగుతాడు, ఏందమ్మా మీరు చేసిన పని? మీకు ఇచ్చిన సమయంలో మీరు ఏం చేసినారు? మనుషులకి ఎట్లుంటుందంటే దేవుడి కోసం నిలబడాలంటే అరే భయం కదా, అన్ని భయాలే. దేనికి? లోకంలో ఉంటాయి కదా పొజిషన్స్ అని, పవర్, మనీ, ఎవ్రీథింగ్. వీటన్నిటిని కోల్పోతామేమో, ప్రమోషన్స్ రావేమో, లేకపోతే ఇలా కాదేమో, మనం ఈ విధంగా మాట్లాడితే తప్పేమో, ఒప్పేమో, అట్లంతా లేదు. మరి దేవుడు అందరినీ ఎవరినెవరైతే నడిపించినాడో వాళ్ళందరినీ అన్యుల మధ్యలోనే కదా పెట్టాడు. అన్యుల మధ్యలోనే పెట్టాడు. తర్వాత ఇంకెవరికైనా కొంచెం నిలబడాలన్నా, మాట్లాడాలన్నా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక సంకోచితమైనటువంటి సిట్యుయేషన్ ఉంటుంది. అదేంటంటే మన భర్తనే సరిగ్గా లేడు, మన భార్యనే సరిగ్గా లేదు, మా ఇంట్లో పరిస్థితులే బాలేదు, మనం ఏం చెప్తాం దేవుడి గురించి అంటే, నీ ఇంట్లో పరిస్థితులు బాగుంటే నువ్వు దేవుడి గురించి చెప్పాలా? లేకపోతే నీ ఇంట్లో పరిస్థితులు మరి నువ్వు బాగా ధనవంతుడివైతే దేవుడి గురించి చెప్పాలా? అట్లా ఏమైనా ఉందా బైబిల్‌లో? దేవుడిచ్చే పిలుపుకి లోబడు. దేవుడు ఎలా ఉండమని చెప్తే అలా ఉండు. అంతేగాని నన్ను ఎగతాళి చేస్తారేమో, అట్లా చేస్తారేమో, ఇట్లా చేస్తారేమో అవన్నీ అవసరం లేదు. కాంగ్రిగేషన్‌లో చాలా సార్లు మనుషులు వెనకపడిపోయేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెయిత్‌ని ఎక్కడైతే ప్రొఫెస్ చేయాలో, వాళ్ళ ఫెయిత్‌లో ఎక్కడైతే నిలబడాలో నిలబడరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు తక్కువగా చూస్తారేమో అని. తక్కువగా వాళ్ళేంది చూసేది? ఎదుటి వాళ్ళు ఎట్టు చూస్తే ఏంది? దేవుడు నిన్నెట్టు చూస్తున్నాడనేది ఉండాలి కదా! ఇంక పోతే ఏమ్మా ఇక్కడొచ్చి తప్పులు, ఒప్పులు చెప్తా అన్నావే నువ్వు. మీ భర్త బాగున్నాడా? మీ భర్త రక్షణ పొందుకున్నాడా? నా భర్త రక్షణ నా చేతిలోనా ఉంది? దేవుడి చేతిలో ఉంది. అవునా? నీ భార్య రక్షణ, నీ భర్త రక్షణ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే మనం రక్షించబడినంత మాత్రాన మన భార్య, భర్తలు రక్షించబడాలని రూల్ ఏమైనా ఉందా? అట్లా లేదు. ఎట్లైనా వివాహం కానివ్వండి, అంటే ప్రేమించే పెళ్లి చేసుకొని ఉంటారు. లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుంది. ఏదైనా కానివ్వండి. కానీ నీ భర్త బాగలేడు, నీ కొడుకు బాగలేడు, ఇంకేదైనా అనేది నిన్ను నిజాయితీగా ఉండొద్దని ఏమైనా ప్రోత్సహిస్తుందా? లేదు గదా! మరి ఎక్కడైతే హ్మ్, అంటే విభజన ఉంటుందో అక్కడ సమాధానం పలకడానికి సంకోచితం ఎందుకు? లేదా ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో ఇది తప్పు అని చెప్పడానికి నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు? కరెక్టా? తప్పా? దానికేమైనా క్వాలిఫికేషన్ గావాలా? ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి మనస్సాక్షి చాలదా? మనస్సాక్షి చాలదా? హ్మ్. మనుషుల మెంటాలిటీ అట్లయిపోయింది. తప్పుడు ఖర్చులు పెడతా ఉన్నారు, తప్పుడు లెక్కలు చేస్తా ఉన్నారు, దేవుని ట్రెజరీని అని చెప్తే యేసు ప్రభువునే సిలువేసేసినారు. అక్కడొచ్చింది. వాళ్ళకి కాలింది ఎక్కడంటే, వచ్చి నా దేవుని గృహాన్ని మీరు దొంగల గుహల్లాగా చేస్తా అన్నారని చెప్పి కొరడాలతో కొడతాడే, అక్కడ కాలింది అందరికి. అదేవిధంగా ఈరోజు చర్చ్ ట్రెజరీని కానీ ఎవరైనా క్వెషన్ చేసినప్పుడు ఏం జరుగుతా ఉంది? కొట్టుకొని చేస్తా ఉన్నారు. తలకాయలు పగలగొట్టుకుంటా ఉన్నారు. అట్లా తయారైనారు మనుషులు. కోట్ల కోట్ల ఆస్తులు. మరి ఎవరి సొమ్మని? ఎంతో కష్టపడి, ప్రయాసపడి, వాళ్ళ లైఫ్‌నే పణంగా పెట్టి, ఇక్కడే వచ్చి సేవ చేసి చచ్చిపోయారు. అలాంటి వాళ్ళ పేరుతో మొదలైనటువంటి సంఘం డినామినేషన్ కింద ఉండేటప్పుడు చర్చ్‌కిచ్చే టైట్స్ కానీ, ఆఫరింగ్స్ కానీ, ఏదైనా గానీ వి ఆర్ అకౌంటబుల్ టు ఇట్. ఎస్పెషల్లీ ద చర్చ్ పీపుల్ హూ విల్ మేనేజ్ విత్ ఇట్. అకౌంటబిలిటీ లేనటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. అడిగే వాళ్ళకి మర్యాద ఉండదు. ఒకవేళ అడిగినా, తిరుగుబాటు చేసినా వాళ్ళని ఎలా హతమార్చాలి అనేటటువంటి ఆలోచనలలో ఉంటున్నారు. అండ్ యూ థింక్ గాడ్ ఈస్ బ్లైండ్ టు ఆల్ ఆఫ్ ఇట్? దేవుడేమన్నా కళ్ళు మూసుకొని ఉన్నాడా? లేకపోతే నిద్రపోతా ఉన్నాడా? హీ ఈజ్ అ గాడ్ హూ విల్ నాట్ స్లీప్ నార్ స్లంబర్. కునుకడు, నిద్రపోడు. 121 సామ్‌ని ఐ డోంట్ నో హౌ పీపుల్ టేక్ ఇట్. ఒక్కొక్క మాట వణుకు పుట్టించాలో మనకు.
about God being such an authority that he will not sleep nor slumber. కునుకు కూడా లేకుండా చూస్తా ఉంటాడు. అండ్ ఇంకా భయంకరమైన వాక్యం, దేవుని కళ్ళంట ప్రతి చోట ఉందంట. ప్రతి చోట బిహోల్డింగ్ ద గుడ్ అండ్ ఈవిల్ అన్నది వాక్యం. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ బిహోల్డింగ్ ద గుడ్ అండ్ ఈవిల్. జాగ్రత్త. God knows everything. God knows under what conditions we do things. God knows our heart. We cannot manipulate anything. కొంతమంది వచ్చేస్తారు కదా భలే ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేసేదానికి. ఆ వర్షిప్ అంటే ఏంది? ఇట్స్ అ స్టేట్ ఆఫ్ యువర్ బీయింగ్. ప్రైజ్ విల్ నాట్ అన్లాక్ వర్షిప్. వెన్ యూ వర్షిప్ ద లార్డ్, దట్స్ ద స్టేట్ ఆఫ్ యువర్ బీయింగ్ దట్ కాల్స్ యూ టు ప్రైజ్ ఆర్ దట్ ఎవెన్చువల్లీ గెట్స్ యూ టు ప్రైజ్ ద లార్డ్. అది తెలియదు మనుషులకి. ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది ముందు పెట్టేస్తారు. అంటే ప్రైజ్ తర్వాత వర్షిప్ వస్తుందా అని అనుకుంటారు. సో దట్ ఈస్ హౌ పీపుల్ గో. వర్షిప్ ఈస్ బీయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, స్టాండింగ్ ఇన్ ఆఫ్ హిమ్. ఈజ్ అ టెరిబుల్ గాడ్. అండ్ ద స్టేట్ ఆఫ్ వర్షిప్ మనకు కన్నీళ్ళు తెప్పించేస్తుంది. టైమ్ అండ్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సంథింగ్ అండ్ ది ఓన్లీ థింగ్ దట్ కెన్ టచ్ అస్ డీప్. లోపల అంతరంగం నుంచి కదిలించేస్తుంది దేవుని యొక్క ప్రెజెన్స్ అనేది. అయితే వెళ్ళి ప్రభువా మేము పాపాలు చేసేసినాం, ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఏడుస్తూనే ఉంటారు. అయ్యో పాపము, ఇంత ఏడిపేదో ఇంట్లో దొరకలేదేమో టైము ఏడ్చుకోవడానికి, ఇక్కడ చర్చిలో వచ్చి ఇంత రోదన చేస్తున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళు దిగొచ్చేటప్పుడు సపోజ్ ఒరే పాపిష్టోడా ఇక్కడ రా అంటే ఊరుకుంటాడా? ఏమా పాపాత్మురాలా, ఇన్ని పాపాలు చేసినావే, అంత పోయి ఏడుస్తా ఉన్నావే, ఏమో ఒక మాట చెప్తే మేము కూడా నీకోసం ప్రేయర్ చేసేవాళ్ళం కాదంటే గమ్మనుంటారా? లేదా ఒక మాట, ఏమ్మా ఇన్ని పాపాలు చేసినావు, మళ్ళీ నువ్వు సండే స్కూల్కి వస్తావు, యూత్లో లీడ్ చేస్తావు, లేకపోతే ఏమ్మా స్త్రీల సమాజానికి వస్తావు, ఇన్ని పాపాలు చేసి ఉండవా నువ్వు, ఇంత రోదన పడుతున్నావు అంటే ఊరుకుంటారా? ఏమో ఏం మాట్లాడుతున్నావు అని తిరగబడతారు. అది నీ ఏడుపేదో ఇంట్లో పోయి ఏడ్చుకో. గదిలో తలుపేసుకొని దేవుడి దగ్గర ఎట్లా రోధిస్తావో రోధించుకొని ఏడ్చుకొని నీ హృదయాన్ని కుమ్మరించుకో. ఆ పని కానీ జరిగితే ఇక్కడ అందరి ముందర ఏదైతే జరుగుతుందో దానిలో కరెక్ట్గా ఉంటాం. అక్కడ జరగనందుకు ఇక్కడ ఇంత యాక్టింగ్ జరుగుతూ ఉంది. అది విషయం. ఫియర్ ద లార్డ్. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ద మనీ దట్ వీ గివ్ టు ద చర్చ్. అది దేవుడు అంటాడు, యెహోవాకి దానం చేసేవాడు అంటే యెహోవాకి ఆఫరింగ్స్ ఇచ్చేవాడు. దేవునికి మనం ఎప్పుడైతే ఆఫరింగ్ ఇస్తామో దేవుడికి అప్పించేవారమంట. అండ్ టైత్ ఇచ్చినప్పుడు కూడా దేవుడికి అప్పించిన వారమంట. ఎంత పెద్ద మాట కదా అది. మనం ఏంది దేవుడికి అప్పించేది? నువ్వు ఇచ్చే క్రమ్స్తో బతుకుతున్నాం మేము, మనం ఏంది దేవుడికి అప్పించేది అనిపిస్తుంది. కానీ ద లార్డ్ గివ్స్ అస్ దట్ కైండ్ ఆఫ్ ఆనర్. దట్ ఈస్ అన్ ఆనరబుల్ వర్డ్. మనము నీ దగ్గర 500 ఉంటే 50 రూపాయలు, ద 10th ఆఫ్ ఎనీథింగ్ దట్ యు హ్యావ్ నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని బట్టి నిన్ను దీవిస్తాడు. కానీ దాన్ని కనుక సరిగ్గా ఉపయోగించలేదు అని అంటే దాన్ని బట్టి కూడా దేవుడు శిక్ష చేస్తాడు. అది ఎవరైతే చేయవలసిన పనులు చేయాలో వాళ్ళని. టైత్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి చర్చ్లో అని అంటే బైబిల్లో ఉండేది. మలాకి గ్రంథంలో ఏమని ఉంటుందంటే టు సపోర్ట్ ద విడోస్ అండ్ ఆర్ఫన్స్. అది విడోస్ ఆర్ఫన్స్ మన సంఘంలో అంత లేరు, లేకపోతే మెంబర్షిప్లో మనకు అంత కనిపించట్లేదు. కానీ చాలామంది వస్తూ ఉంటారే, వాళ్ళకి పాపం మెంబర్షిప్ అంటే ఏంటో తెలియదు అనే వాళ్ళకు కూడా మెంబర్షిప్ 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఎంతైనా నీకు ఇష్టం, నువ్వు ఫ్యామిలీకి మెంబర్షిప్ కడతావో లేదా ఇండివిజువల్కి మెంబర్షిప్ కడతావో నువ్వు కట్టు. కానీ టైత్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ థింగ్, ఇట్స్ నాట్ అ ఫ్యామిలీ థింగ్. నీ రాబడి అంటే ఇండివిజువల్గా నువ్వు ఒకవేళ ఒక ఉద్యోగి అయితే లేదా హౌస్ వైఫ్ అన్నా నీ పాకెట్ మనీ ఉంటుంది, లేకపోతే నీ దగ్గర ఎంత ఉంటే అంత నువ్వు టైత్ అని రాసిస్తే దట్ ఈస్ టైత్. అంటే దట్ యూ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ఇట్. ఊరికనే టైత్ కవర్లో లేకపోతే కవర్ తీసుకొని టైత్ అని రాసిచ్చేది కాకుండా నిజంగా నీకున్న దాంట్లో, లేకంటే ఆ నెల గడిపిన దాంట్లో, ఖర్చు పెట్టిన దాంట్లో దశమ భాగంగా నువ్వు దేవునికి చెల్లిస్తున్నావా? అలా చెల్లిస్తే అది దీవెన నీ సంఘానికి, ఫైన్. అలా లేదంటే ఎవరికి ఎక్కడ నీకే తెలిసిన విడోస్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయి, నీకే తెలిసిన ఆర్ఫన్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో ఆ టైట్ని మన అథారిటీస్ విడోస్కి ఆర్ఫన్స్కి యూజ్ చేయాలి. అయితే ఒక ఆవిడ ఉంది, వాళ్ళ భర్త చావు బతుకుల్లో ఉండి వాళ్ళ భర్త హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళ భర్త దగ్గర నుంచి అన్యాయంగా కొన్ని లక్షల రూపాయలు తినేసినటువంటి వాళ్ళు ఉన్నారు సంఘంలోనే.
అయితే ఆవిడెళ్ళి నా భర్తకి బాగలేదు, మరి తన దగ్గర డబ్బులు తీసుకున్నారు గదా! అది ఇప్పుడు నాకు అవసరము అని చెప్తే, నేను తీసుకోలేదని చెప్తాను. ఎవ్వరికి చెప్పుకుంటావో పోయి చెప్పుకోపో. నేను చర్చిలో నిలబడి బైబిల్ పట్టుకొని చెప్తాను అన్నారంట ఎవరో. అంటే అప్పుడు ఆమెకేం చేయాలో అర్థం కాకుండా, పాస్టర్ గారు ఇలా చేశారండి, ఇలా మాట్లాడుతున్నారని చెప్తే, అయ్యా ఆమెకి ఇప్పుడు అవసరమే. డబ్బులు ఎంతో కొంత మీరు తిరిగి ఇచ్చేయండి అని అంటే, నీకు చెప్పించిందా? నీకేంది స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నారంట. అలా ఉంది పరిస్థితి. ఆవిడ భర్తను కోల్పోయింది. మరి ఇప్పుడు నాకు చిన్న ఉద్యోగం, కానీ నాకు సరిపోదు. మరి చర్చ్ పెన్షన్ లాంటిది ఇస్తుంది కదా! నాకు కొంచెం ఇస్తే నాకు సహాయపడుతుంది అంటే, ఏం లేదు ఇచ్చేదని చెప్పినారంట. అట్లా మనం చేయొద్దని పాస్టర్‌ని చెప్తే పాస్టర్‌ని థ్రెటన్ చేసినారంట, డీఫేమ్ చేస్తామని. అది మన సంఘం యొక్క గ్రేట్ పొజిషన్. అండ్ యూ థింక్ గాడ్ ఈస్ బ్లైండెడ్ టు ఆల్ ఆఫ్ దిస్. దేవుడు కళ్ళు పోలేదు. గాడ్ ఈస్ వాచింగ్ యూ. గాడ్ ఈస్ వాచింగ్ అండ్ గాడ్ నోస్ హౌ టు టేక్ ఇట్ ఫ్రమ్ యూ. గాడ్ నోస్ వాట్ టు డూ ఫర్ దాట్. బాగా తెలుసు దేవుడికి. అందుకే మోసపోకుడి, మనుష్యుడు ఏది విత్తునో అదే కోయునని గంట మోగుతా ఉంటుందంట. అయినా మనుషులకి ఇందులోకి వెళ్తుంది కానీ ఇందులోకి వెళ్ళదంట. అట్ట తయారైనారు మనుషులు. అలా ఉంది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అండ్ ద చర్చ్. యూ థింక్ వీ షుడ్ నాట్ ఫియర్ ద లార్డ్. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఫియర్ ద లార్డ్ హూ ఈజ్ ఏబుల్ టు బర్న్ యువర్ బాడీ అండ్ సోల్ ఇన్ హెల్ అన్నాడు. నాట్ జస్ట్ యువర్ బాడీ, బోత్ యువర్ బాడీ అండ్ సోల్ ఇన్ హెల్. అస్సలు భయం లేదు. నేనేం చెప్తానంటే, ఇట్స్ ఓకే. సీ, వాట్ ఎవర్ యూ లూజ్ హియర్ ఆన్ ఎర్త్, యూ గెయిన్ ఇట్ దేర్ మల్టిప్లైడ్. ఇక్కడ ఏదైతే కోల్పోతావో దానికి రెట్టింపుగా దేవుడు పరలోకంలో ఇస్తాడు. అందుకనే దేవుడు అంటాడు, లే అప్ యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. నీతో ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు ఏం జరిగింది? అక్కడ చాలా గొప్పగా సంపాదించుకున్నామని అర్థం. ఇంకొక అష్యూరెన్స్ ఉంది. వికెడ్ అంటే ఇట్లాంటి ఈవిల్ టువర్డ్స్ వికెడ్ పీపుల్కి ఏం జరుగుతుందంటే, ముందుకెళ్ళి వాళ్ళ వికెడ్నెస్లోనే వాళ్ళు మునిగిపోతారు. అంతే. ఆ వికెడ్నెస్లో మునిగిపోతే మనకు వచ్చేది ఏంది, పోయేదేంది? అలటైనా మోని కదా. నెక్స్ట్ జరిగేది ఏంటంటే, నిత్యత్వంలో వాళ్ళు కాలుతానే ఉంటారు, బోత్ దేర్ బాడీ అండ్ సోల్. వెరీ గ్రేట్ టు లిజన్ కదా. ఇట్లా చెప్తారా ఎవరైనా వాక్యం? అవును, అట్లే చెప్పాలి. ఎందుకంటే అదే ఉంది బైబిల్లో. అలాగే ఉంది బైబిల్లో. మనకి ఇష్టమైనట్టు వినేదానికి ఇదేం టీవీ సీరియల్ కాదు, లేకపోతే డ్రామా సిరీస్ కాదు, ఏది కాదు. బైబిల్లో దేవుని జీవవాక్యము. ఇఫ్ యూ డోంట్ లిసన్ అండ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, ప్రార్థన చేసే దగ్గర కానీ, దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధంలోనైనా కానీ, లేకపోతే చర్చ్లో ఎలాంటి యాటిట్యూడ్ చూపిస్తున్నాం మనము. ఇఫ్ యూ హ్యావ్ ఎ పొజిషన్ ఇన్ ద చర్చ్, బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. స్టాండ్ ఫర్ ద ట్రూత్, నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ వాట్ ఎవర్ ద ఇన్సల్ట్. స్టాండ్ ఫర్ ద ట్రూత్, నో మ్యాటర్ వాట్ ఎవర్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్. అండ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఓన్ వీక్నెసెస్. బికాజ్ ఏం నిజం మాట్లాడేదానికి నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలని ఏమైనా రూల్ ఉందా? లేదు. నీకు మనస్సాక్షి ఉంది, నువ్వు నిజం మాట్లాడుతావు, నిర్భయంగా మాట్లాడు. నీకు మనస్సాక్షి ఉంది, నువ్వు దిక్కుమాలిన పనులన్నీ జరగకుండా ఆపాలని చూస్తున్నావు, స్టాండ్ ఫర్ దాట్. స్టాండ్ ఫర్ వాట్ ఈస్ జస్ట్ అండ్ రైట్ అండ్ ట్రూ. నాట్ బికాజ్ యు ఆర్ పర్ఫెక్ట్, నాట్ బికాజ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్, నాట్ బికాజ్ యూ హ్యావ్ ఎ పొజిషన్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు లూజ్ యువర్ పొజిషన్, ఐ హ్యావ్ గాడ్. స్టాండ్ విత్ ద యాటిట్యూడ్ అండ్ టెల్ ఓపెన్లీ దట్ మై మేకర్ ఈజ్ అలైవ్. ఈరోజు నా ఉద్యోగమో ఇంకేదో కాదు నన్ను పోషించేది, నా దేవుడు నన్ను పోషిస్తాడు. అండ్ గాడ్ విల్ రెస్క్యూ మీ. ఐ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ ఎనీథింగ్ అని ఉండాలి. స్టెఫెన్ తెలుసా, ఒక పాట పాడుతూ ఉంటారు సంఘాల్లో, నే సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా అని బాగా పూనకముచ్చుంటే ఇట్లా 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 చప్పట్లు కొట్టుకొని పాడేస్తూ ఉంటారు. నే సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా అని దాంట్లో ఒక పాట ఉంటుంది, స్టెఫెను వాళ్ళ సాగెద అని. ఎవరో తెలుసా? స్టెఫెను ఒక ఎల్డర్, మారు మనసు పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, అ పర్సన్ ఆఫ్ ఫెయిత్. పీటర్ మరి ఈ గ్రీక్ పీపుల్కి, గ్రీషియన్స్కి, హీబ్రూస్కి గొడవలు వస్తున్నాయి. వాళ్ళు వీళ్ళని మరి పని వాళ్ళగా ఎంచుతున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు పరిచర్య అంటే ఏంటో. మనం కొంతమంది ఎల్డర్స్ని అపాయింట్ చేద్దాము, సో దట్ మన ఉమెన్ అప్రెస్ కాకుండా ఉంటారు అని ఏర్పాటు చేసుకున్న 7 మంది ఎల్డర్స్లో స్టీఫెన్ ఒకతను, ఆనరబుల్ మ్యాన్. అయితే స్టెఫెను చాలా బాగా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఆయన చాలా జ్ఞానవంతుడుగా, ఆయనకున్నటువంటి స్పిరిట్ కానీ, ఆయనకున్నటువంటి జ్ఞానం కానీ చాలా గొప్పగా ఉంది అని చెప్పి వీళ్ళు ఓర్వలేకుండా ఆయన పైన ఫాల్స్ అక్యూజేషన్స్ చేస్తారు. ఏమనంటే, ఈయన మరి లాకి విరుద్ధంగా అన్నీ చెప్తా ఉన్నాడు ఈ మనిషి అని చెప్పేసి ఆయన పైన తప్పుడు నిందలు పెడతారు.
ద సేమ్ థింగ్స్ కదా ఈరోజు అన్నీ జరిగే బైబిల్‌లో లేనివేమైనా జరుగుతున్నాయా? ఎట్లాంటి బిహేవియర్ చూపిస్తున్నారో అప్పుడు, ఇప్పుడు కూడా అంతే. ఫాల్స్ అక్యూజేషన్స్ చేసి తీసుకొనొచ్చి నిలబెట్టినప్పుడు స్టెఫెన్ ఏం చేస్తాడు? స్టార్ట్ చేస్తాడు. ఏంది ఈ మాదిరిగా ఇలా చేస్తున్నావంట నువ్వంటే, ఆ! అని అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి అబ్రహాము దగ్గర నుంచి అలా ఉన్నింది, ఇలా ఉన్నింది, అప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు. మళ్ళీ మోషే వచ్చాడు. మళ్ళీ మోషే ఎలా నడిపించుకొని వచ్చారు, అప్పుడు మనుషులు ఎలా సనిగారు, ఎలా దేవుడిని రోదన పెట్టారు, అన్నీ మాట్లాడుకుంటూ వచ్చి దేవుడు మనుషులు చేతులతో కట్టే గుడారంలో నివాసం ఉండడు అని చెప్పి మన మధ్యలో దేవుని యొక్క మరి గుడారాన్ని సెటప్ చేయడానికి యేసు ప్రభు వస్తే మీరేం చేశారు? అన్సర్కమ్సైజ్డ్ ఫెలోస్, వాట్ డిడ్ యూ డూ? మీరేం చేశారు? దానికి బైబిల్లో ఏముంటుందో తెలుసా? ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. Ye stiff-necked and uncircumcised in the heart and ears, ye do always resist the Holy Ghost, as your fathers did. So do ye. తెలుగులో చదువుదామా? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? అనీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. అప్పుడు ఏం జరిగింది? వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ది యాక్ట్స్ చాప్టర్ 7 స్టార్టింగ్ ఫ్రమ్ వర్సెస్ 51. స్టెఫెనును గురించి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి ఓపికంటే. అయితే స్టెఫెను అంత నిర్భయంగా అంతమంది ముందర ఫాల్స్ అక్యూజేషన్ చేసి నువ్వు లాగ్ అగేన్స్ట్గా పనులు చేస్తున్నావంట, లాగ్ అగేన్స్ట్గా నువ్వు మాటలు మాట్లాడుతున్నావంట అంటే ఒక హిస్టరీ అంతా చెప్పి ఏం చెప్తాడంటే, యూ అన్సర్కమ్సైజ్డ్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ఇయర్స్, మీకు ఇందులోకి ఎక్కేది ఇక్కడికి ఎక్కట్లేదు అని అర్థం. అని అంటే సర్కమ్సిషన్ అనేది శుద్ధీకరణకి గుర్తు కదా. అంటే మీరు శుద్ధీకరణ పొందుకోకుండా మీ పాపాల పెంటలో మీరు వండుకొని చెప్పేది ఏది కూడా తలకాయకి ఎక్కించుకోకుండా ఉండి పరిశుద్ధాత్మని ఇంకా కూడా దుఃఖ పెట్టుతూ ఉన్నారే. దేవుడే వచ్చి తన గుడారంని ఇక్కడ ఏర్పాటు చేసి అన్నీ చేసిన తర్వాత అని అర్థం. అది మనకందరికీ. సో అట్లా ఉంటున్నారు కదా, మారరా మీరు అంటున్నాడు దేవుని వాక్యం. అది అంటే మనల్ని దేవుడు అంటున్నాడు, మారరా మీరు అని. ఇంకా ఇట్లనే ఉంటారా అని చెప్పి వాళ్ళల్లో పౌలు ఉంటాడు. సో పౌలు రోమన్ కమాండర్ కదా, ఆయన దగ్గర వాళ్ళకి పిచ్చి కోపం వచ్చేసి వాళ్ళ టర్బన్స్ కానీ వాళ్ళ క్లోక్స్ కానీ అన్నీ తీసి వీటిని చూసుకో అని చెప్పి పౌలు దగ్గరే పెట్టేసి అతన్ని తరిమి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అది స్టెఫెన్ కథ. నౌ సింగ్ స్టెఫెన్ వాళ్ళు సాగేదా అని. ఎలా సాగుతున్నాము? ఎంత నువ్వు ఏదైనా చెయ్యి, మనుషులు ఏదైనా చెయ్యని అలాంటి గుండె ధైర్యం ఉండాలి కదా. నువ్వు ఫాల్స్ అక్యూజేషన్ చేస్తే నువ్వు చేసింది నిజమైపోతుందా? దేవుడు లేడా? దేవుడికి కళ్ళు కనబడవా? లేకపోతే నువ్వేంది నన్ను చెప్పేది కదా. గాడ్ నోస్ వాట్ ఐ యామ్, గాడ్ హ్యాస్ సీన్ వాట్ హెస్ బీన్ డన్. అట్లాంటి ధైర్యం ఉండాలి మనుషులకి. అట్లా ఉండట్లేదు మనుషులు. ప్రీచర్స్ ఏమో కాంగ్రిగేషన్కి భయపడ్డం, కాంగ్రిగేషన్ ఏమో కొంచెం కూడా అసలు భయం లేనితనంలో బతుకుతూ ఉన్నారు. అన్నీ తెలుసు, దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. ఈరోజు అదే కాంగ్రిగేషన్ కానీ మారు మనసు పొంది ఆ ఏడుపేదో దేవుని దగ్గర గదిలో ఏడ్చుకొని, దేవా నన్ను సరిచేయి, దేవా నన్ను నడిపించాని, పరిశుద్ధాత్మని పొందుకొని దేవుని ఆత్మచేత అంటే మన మనస్సాక్షి ద్వారా మనం కానీ కరెక్ట్గా నడుచుకుంటే అలాంటి వాక్యం చెప్పినప్పుడు ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా, అన్యులకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు పాపం వాళ్ళు కూడా తెలుసుకొని బాగుపడతారు. ఇంత అన్యాయము, ఇంత అరాచకాలు ఇవన్నీ చేసుకుంటూ పోతానే ఉంటే అన్యులకి ఏంది చెప్పేది? అన్యులకి ఏం ఎగ్జాంపుల్గా ఉంటున్నారు? ఒక క్రిస్టియన్ అనే ఒక్క మాటకి మర్యాద చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళకి అసలు బౌండరీస్ లేవు అన్నట్టుగా తయారైపోయినారు. వేరే రిలీజన్ వాళ్ళకైనా అమ్మో మాకు ట్రెడిషనల్ బౌండరీస్ ఉంటాయి అనే భయం. ఇంకా నో మా రిలీజన్ దాటి మేము అసలు వేరే ఫెయిత్లోకి వెళ్ళేదానికే లేదు, వేరే ఫెయిత్ గురించి మాట్లాడేదానికే లేదు, క్వశ్చనే లేదు అని ఇంకొంతమంది. క్రిస్టియన్స్ ఎట్లుంటున్నారు?
నో గాడ్, నో ఫియర్, నథింగ్. పాటలు పాడతారు. స్టెఫెను వలె సాగెదా. ఎట్లా నడుచుకున్నాడు స్టెఫెను? రాళ్ళతో కొట్టించుకొని చచ్చిపోయినాడు. ఏ మాత్రం భయం లేకుండా అంతమంది పబ్లిక్, అంతమంది అంటే ఊరందరి ముందర, కమ్యూనిటీ అందరి ముందర నిలబెట్టినప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పాడు. దేవుని గురించే మాట్లాడాడు. నిర్భయంగా మాట్లాడినాడు, ఖండించాడు. దేవుడుకి నచ్చని పనులే ఇంకా చేస్తూ ఉంటారా, మారరా మీరు అని చెప్పి. ఈరోజు ఆ ప్రశ్న వేసే ఏ ప్రీచర్నైనా ఎంటర్టైన్ చేయట్లేదు మనుషులు కదా. మారండి, మారు మనసు పొందుకోండి, ఇది పద్ధతి కాదు, లోకం పద్ధతిలో పడిపోకండి, దేవుని కోసం నిలబడండి అని ఎంకరేజ్ చేస్తూ ఉండే వాళ్ళని ఊరికే ఆయన తలకాయ తింటా ఉంటాడు. అటంతా నడవదు లోకంలో. ఏం మాకు భార్య బిడ్డలు ఉన్నారు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, అటంతా కుదరదు అని మనుషులు బతికేస్తూ ఉన్నారు. కాంప్రమైజ్డ్ లైఫ్. ఇక్కడ ధనం సమకూర్చుకునేది, ఆస్తులు సమకూర్చుకునేది అదంతా ఇంపార్టెంటే కాదు. దేవుడు లెక్క కూడా చేయడు. ఆయన కృపను బట్టి దేవుడు ఏదైనా ఇస్తున్నాడంటే సంతోషం. అందుకే మరియా, మార్తా అని ఇద్దరు ఉన్నారు కదా బైబిల్లో. ఆ లేడీస్ దగ్గరికి దేవుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే పరిచర్యలో మార్తా ఏం చేస్తుందంటే వంటలు చేస్తూ ఉంటుంది. ఇప్పట్లాగా గ్యాస్ స్టవ్ కాదు కదా, ఎంత టైం పడుతుంది, సరే ఆ పొయ్యిలో వంటలు చేస్తూ ఉంటుంది. కానీ మరియా ఏం చేస్తుంది, కూర్చొని జీవపు మాటలు వింటూ ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏమంటాడు, మార్తా నువ్వు ఎంచుకున్న పని కంటే, అలాంటి పరిచర్య కంటే మేరీ చేసేది ఉత్తమమైనది, మరియా చేసేది మంచిదమ్మా అంటాడు. ఎందుకంటే ఆకలికి తర్వాత చూసుకోవచ్చు, నేను వచ్చినా ఇక్కడ టైం తీసుకొని కూర్చొని కొన్ని మాటలు వినొచ్చు కదా అని. అలాగే ఈరోజు నీ లైఫ్లోకి, నా లైఫ్లోకి దేవుడు టైం తీసుకొని, గాడ్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ అవైలబుల్. హౌ ప్రివిలేజ్డ్ we are. Will you be available for God? Go. Take your time with God. నువ్వు ఫ్యామిలీ పర్సనే కావచ్చు, డోంట్ యూ హ్యావ్ యువర్ పర్సనల్ టైం? డోంట్ యూ టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్? వెళ్ళి గదిలోకి వెళ్ళి రెడీ కావా నువ్వు? మరి గదిలో ప్రార్థన చేసుకోవచ్చు కదా. లేకపోతే వై అంటే అదేమైనా సీక్రెట్ థింగా? వై డోంట్ యూ టెల్ యువర్ ఫ్యామిలీ దట్ ఐ వాంట్ టు టేక్ సమ్ మూమెంట్స్ విత్ గాడ్ అని? ఒకవేళ నీ వర్క్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే ఇంకేదైనా కూడా సరే, నువ్వు అక్కడే కూర్చొని ఆఫీస్ పనులు చేసుకోవా? హాల్లోనే కూర్చొని అందరితోనే కూర్చొని, బట్ యూ విల్ బీ ఆన్ యువర్ వర్క్ కదా, నీ సెల్ ఫోన్ చూసినట్టు. అలాగే నువ్వు బైబిల్ చదువుకో, నువ్వు ఇంటర్నల్గా దేవునితో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. అంటే ఇఫ్ యు ఆర్ సరౌండెడ్ బై పీపుల్, లేదా ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకోవడానికి ముందు, భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా ఐ వాంట్ టు టేక్ మై టైమ్, సమ్ క్వైట్ టైం అని చెప్తే ఏముంది? నేను అంతగా అనుమానాలు గినుమాలు ఉంటే ఫోన్ గేమ్ అన్నీ ఆడ పడేసేసి జస్ట్ గో, టేక్ యూ టైమ్ విత్ గాడ్ కదా. అట్లాంటి బ్రతుకుని కల్టివేట్ చేసుకున్నామా? థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఎందుకంటే దేవునితో రిలేషన్షిప్ అనేది ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అని అంటే, మనము చనిపోయిన తర్వాత దేవుని సముఖంలో నిలబడినప్పుడు దేవుడు అడిగేది ఒక్కటే, ఎవరు నువ్వు అంటే ఏంది ప్రభు అట్లా అడుగుతాను, నువ్వే కదా నన్ను చేసింది, నేను అసలు నీ గురించే నేను రీసెర్చ్ అంతా చేసింది, నేను ఎంత రీసెర్చ్ చేసినా ప్రభా, నేను థియాలజీ చేసినాను, ఏం ప్రభా నువ్వు అట్లా మాట్లాడతావు, నేను ఎంత చదువుకున్నాను తెలుసా, నేను ఎంత రీసెర్చ్ చేసినాను తెలుసా, నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నా తెలుసా, నీకు సంబంధించినవే, నా బ్రతుకంతా నీ పనిలోనే ఉండిపోయినాను, ఏంది నా పని, నువ్వెవరో నాకు తెలియదు అసలు అంటాడు అని ఉంది బైబిల్లో. ఐ డోంట్ నో హూ యు ఆర్ అని. వై? యూ నెవర్ ఆస్క్డ్ మీ. నువ్వు అడగలే లేదు, అది పాయింట్. అందుకే స్టార్ట్ చేసిన సేయింగ్ దట్ హౌ డు యూ ప్రే, వాట్ డు యూ థింక్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ గాడ్ టు యూ. అంటే నువ్వు కాపాడంటే కాపాడాలా, నువ్వు నడిపించంటే దేవుడు నడిపించాలా. దేవా నీకేం కావాలా నాకు చెప్పు, నేనేం చెయ్యాలో నాకు చెప్పు, నేను ఎలా వెళ్ళాలో నాకు చెప్పు అని దేవుడిని మనం అడుక్కోవాలి కదా. మన ప్రార్థనలు ఎలా చేస్తున్నాము, దేవా నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పు, నేను ఏదైనా తప్పుగా అడుగుంటే, నేను ఆయాస పెట్టుంటే దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ అని అడగాలి కదా మనం దేవుణ్ణి. దేవుణ్ణి ఎక్కడ చూస్తున్నావు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, దేవుణ్ణి ఏ పొజిషన్లో చూస్తున్నావు, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. ఎవరైనా వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక డిజర్నింగ్ పెట్టుకోండి. బ్లైండ్గా ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఈ కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి ఎవరు మోసం చేయకుండా చూసుకోండి. డొనేషన్లు అడిగే వాళ్ళకి ఆస్తులు రాసేయకండి.
ఎక్కడ మీ రిసోర్స్ అనేది ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోండి. ఒకవేళ కరప్షన్ ఎక్కువైపోయింది అనంటే మీ టైత్‌ని ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు కదా! ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. యూ కెన్ డివైడ్ యువర్ టైత్, యూ కెన్ డిస్ట్రిబ్యూట్ యువర్ టైత్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. హౌఎవర్ ద లార్డ్ లీడ్స్ యూ. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా. అండ్ అకౌంటబిలిటీని క్వెషన్ చేస్తే ఆ పొజిషన్‌లో దేవుడు మిమ్మల్ని పెడితే ఉండండి. లేదా వి విల్ బి ద విట్నెస్ ఫర్ దేర్ క్రైమ్స్. అంతే. క్వెషన్ చేసే వాళ్ళ పేర్లే రిమూవ్ చేసేస్తా ఉన్నారు టైత్ గివర్స్‌గా. అట్లుంది సంఘాల పరిస్థితి. నో అకౌంటబిలిటీ. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటే ఎవరికేంది చెప్పుకునేది? నేను చెప్పే అవసరమేలా, దేవుడు అన్నీ చూస్తా అన్నాడు. దేవుడు నీకు కనబడట్లే, నాకు కనబడతా ఉన్నాడు. నువ్వు అన్న మాట కూడా అక్కడ ఆల్రెడీ రికార్డెడ్ అయిపోయింది. నేనేం చెప్పుకునేది మళ్ళా పోయి? మళ్ళా దేవుడి దగ్గరికి పోయి కూడా నేను రిపీట్ చేసే అవసరం లే. గాడ్ ఈస్ దేర్ అండ్ గాడ్ హ్యాస్ సీన్. ఏమనుకుంటున్నావు దేవుడి గురించి? నాకేం కర్మ పట్టింది ఎవరికైనా పోయి చెప్పుకోవడానికి? అట్లుండాలి యాటిట్యూడ్. రైట్ యాటిట్యూడ్ is good because when we fear the Lord, we don't have to fear anybody at all. Addi atta batikadu Yesu Prabhu. That is the character of Jesus. Don't fear anybody but God. That's all. Stand for what is right, stand for what is just, and stand for what is truth. Time and again అదే ఎందుకు చెప్తున్నానంటే అదే చేయమని ఉంది బైబిల్లో. బైబిల్లో ఏముంది? This is the whole duty of man. What did I want from you? To walk humbly, to have mercy, and to do that which is just. అంతే కదా ఉంది. What do I demand of you, man, oh mortal man? I just want you to walk humbly, to do what is just, and have compassion, have mercy. చెప్పే వాళ్ళకి, వాక్యం చెప్పే వాళ్ళకి మనసు కృంగిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కనికరము అనేది అంత ఈజీగా రాదు లిటరలీ. ఎందుకనంటే మనుషులు ఎట్లాంటి యాటిట్యూడ్తో బ్రతుకుతూ ఉన్నారు అన్నీ తెలిసి అనేది ఇంకా చిరాకు పుట్టిస్తుంది. అన్నీ తెలిసి ఓవర్ అండ్ ఓవర్గా రిపీటెడ్గా సంవత్సరాల తరబడి అదే వాక్యం, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, క్రిస్మస్ అండ్ ఇంకేదైనా స్పెషల్ మీటింగ్స్ ఇన్నిసార్లు దేవుని గురించి వింటూ ఉన్నావే, పొద్దున లేస్తే వాక్యాలు షేర్ చేసుకుంటూనే ఉంటారు. మరి ఇంత వాక్యం తెలిసినప్పుడు అసలు యాక్చువల్గా దేవుడికి ఏం కావాలి అనేటటువంటి ఆలోచన కలిగిందా? లేదు. దేవుని మినిస్ట్రీలో మనం ఉంటున్నాము, వాక్యం షేర్ చేసేసుకుంటున్నాం కదా మనం. అమ్మయ్య 10 మందికి పంపించేసిన, అమ్మయ్య నా కాంటాక్ట్స్ అందరికీ వాక్యం పంపించేసిన. అట్లా కాదు. God doesn't care about all that. Are you doing what the Lord wants you to do? Are you doing justice to everything that is there in your hands? Your life, your family, your job, your surroundings, the people whom you're dealing with every single day. ప్రతిరోజు నీ అనాయింగ్ నైబర్సే కానీ ఎవరైనా కానీ, with whomever you're dealing with, what are you doing? Carry them all to God. Carry them all to God. అన్యాయాలకి మనం దేవుడికి రిమైండర్ ఇచ్చే అవసరం లే. కానీ when we carry it to God, కథ వేరే ఉంటుంది. అది సంగతి. టు ఆల్ దోస్ ప్రీచర్స్ ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, కనికరము ఎలా పడుతుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే? మళ్ళా పోయి మనం వాళ్ళకే వాక్యం చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ అనాయింగ్ అని డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటనంటే థింక్ అబౌట్ ద లార్డ్. ద లార్డ్ ఈస్ క్రయింగ్. నిజంగా మనము విలువ లేని చోట ఎందుకు చెప్పాలి అని అనుకోకూడదు. ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద లార్డ్, ఇఫ్ ఐ థింక్ ఆఫ్ ద లార్డ్, ఎవరి గురించో ఎందుకు నేనే చెప్తాను. ఏం మారుతారు మనుషులు అసలు. ఇక్కడికి ఎక్కించుకోరు, ఇక్కడ కూడా ఎక్కించుకోరు, అసలు ఎక్కదు. ఎక్కే క్వశ్చన్ లేదు, ఎందుకంటే ఆల్ లైన్స్ ఆర్ బ్లాక్డ్. అట్లున్నారు మనుషులు. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అని మనకు అనిపిస్తుంది. బట్ వెన్ వీ థింక్ ఆఫ్ ద కంపాషన్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ మర్సీ, లార్డ్, ఈవెన్ బీ ఇట్ సో that at the cost of my own life, I will go. Lord, here I am, send me అనేటటువంటి పరిస్థితిలో మనం బతకాలి. ఎందుకనంటే do you again want the Lord to be tortured? He won't be anyway. He did what is to be done. అయినా కూడా ప్రతి పాపానికంట మనం దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ సిలువేస్తున్నామంట. అదే బాధ కలిగిస్తుంది కదా. అలాంటి విలువ అనేది మనకి ఎప్పుడు ఉంటుందంటే ఆ వ్యక్తితో మనకు సంబంధం ఉన్నప్పుడు. అర్థమైందా? మనం ఎప్పుడు ఆయన సాక్రిఫైస్ని విలువ చేస్తాము? వెన్ యూ లవ్ దట్ పర్సన్. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించినప్పుడే దేవుడి సాక్రిఫైస్కి విలువ ఉంటుంది.
దేవుడి సాక్రిఫైస్‌కి విలువ ఉంటుంది. ఇతరుల మనుషులంటే మమకారం, కనికరము కలుగుతుంది. మనుషులు ఇట్లా ద్వంద్వ స్వభావంలో గోడ పైన పిల్లిలాగా ఉంటారు గదా! అటు దూకరు, ఇటు దూకరు. అలాంటి వాళ్ళని దేవుడు ఉమ్మేస్తాడు నోట్లో నుంచనుంది. అవన్నీ వాక్యాలే. ఇవి ఎందుకు బోధపడవు మనుషులకి? ఎందుకంటే ఉదయం లేవగానే అందరూ దీవెన వచనాలే కోరుకుంటారు. ఆ రోజంతా దీవెనకరంగా ఉంటుంది. ఆ రోజులో ఎన్ని ఒడిదుడుకులు కలిగినా కూడా అవి ఏవి కూడా దేవుని తట్టుకు తిప్పుతున్నాయా మనుషుల్ని? తిప్పట్లేదు. తిప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ కాన్షియస్ మొద్దుబారిపోయి ఉంది. ప్రతి సిట్యుయేషన్, ప్రతి ఆబ్స్టకిల్, ప్రతి గుడ్ అండ్ బ్యాడ్ షుడ్ మేక్ యూ టర్న్ అండ్ లుక్ టు ద లార్డ్. దేవుని వైపుకి మనల్ని చూడనివ్వాలి. అలా మొద్దుబారిన కాన్షియస్‌లో ఉంటే మాత్రం కుదరదు. కాబట్టి బైబిల్ చదువుకోండి. బైబిల్ ఉన్నంత కాలము అయినా కాకపోయినా. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఎంత బైబిల్ చదివినావు, ఎంత రిసర్చ్ చేసినావు, ఏ డినామినేషన్‌కి పోయినావు, ఏ ప్రీచర్ చెప్పేది నువ్వు వింటున్నావు, అది ఫాల్స్ ప్రీచరా, మంచి ప్రీచరా, ఏవి అడగడు దేవుడు. దేవుడికి అవన్నీ అనవసరం. దేవునితో నువ్వు అడిగావా? దేవుడిని ఎలా చూసావు నువ్వు? దేవునిని అడిగావా? మనకు టీవీ సీరియల్లు ఈ మధ్య డ్రామా సీరీస్ అని తయారైంది. ప్రతి యాడ్ ఏదో ఒక డిస్‌గైజ్‌లో వస్తారు. లాస్ట్‌కి వాళ్ళెవరో చాలా పెద్ద అథారిటీ ఉంటారు. అదే మాదిరిగా దేవుడే వచ్చాడు మనిషిలాగా. కానీ మన కోసం అన్నీ చేశాడు. ఇప్పుడు మనం తెలుసుకోకుండా విర్రవీగుతా ఉంటే ఏం జరుగుతుంది? ఆయన అథారిటీలో ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. అంతే. కానీ ఇక్కడ వచ్చింది మామూలు సీఈఓలో లేకపోతే ఇంకెవరో ప్రెసిడెంట్లు, ఆ కంట్రీ ప్రెసిడెంట్, ఈ కంట్రీ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ అంతా కాదు. గాడ్, ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ద వన్ హూ క్రియేటెడ్ యూ అండ్ మీ. అండ్ హీ కేమ్ డౌన్ ఫర్ ద ఫెలోషిప్ దట్ హీ లాస్ట్ విత్ అస్. ఆ ఫెలోషిప్‌లోకి రాలేదంటే ఈ ఎండ్ ఆఫ్ టైమ్స్‌లో మన ఫెయిత్‌ని మనం కాపాడుకోవడం చాలా కష్టం. మనం ఎండ్యూర్ చేయడం చాలా కష్టం. ఆ కష్టం అనేది పక్కకు పెడితే చచ్చిపోయిన తర్వాత నరకానికి పోవడం మాత్రం తథ్యం. అది భయంకరంగా అనిపించొచ్చు. ఎందుకు పోతాం నరకానికి? దేవుడు అందుకేనా ఇంత వచ్చి చేసిందంటే, దేవుడు అందుకే వచ్చి చేసింది మనం నరకానికి పోవద్దనే. కానీ మనం ఇట్ట బతికితే మాత్రం పోం. అది తథ్యం. మనం మారాలి. మార్చుకుందాం. లెట్ us చేంజ్ అవర్ యాటిట్యూడ్ అండ్ లుక్ ఎట్ గాడ్, knowing that he is God. He is God. So change your prayers. Change the way you look at God. Change the way you talk to God. Go to God, kneel before him, and tell what you think about him. God bless you.